సరే 1 వీక్ కుట్లు మానానికి ముందు ఒక 1 వీక్ తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పిన, అత్తమ్మకి ఇట్లా చేసింది, నేను అప్పుడు ఏడ్చింది అంటే తను వాళ్ళ అమ్మకి నచ్చ చెప్పుకుంది. ఏం చెప్పిందో ఏమో. నెక్స్ట్ డే నేను వాళ్ళని అడిగితే తను ఇష్టపడ్డాడట, తను అందు గురించి చేయించుకున్నదట, చాలామంది చేయించుకుంటున్నారట. అట్లా ఒక్కతే పాప మీకు? ఒకటే పాప. అందరు బయట వాళ్ళు ఎవరెవరు చేయించుకుంటున్నారట, ఏమో ఇష్టపడ్డారట అని వాళ్ళ అమ్మ వెనకేసుకొస్తుంది. వాళ్ళ అమ్మ వెనకేసుకొస్తుంది. కట్లెట్లు మాట్లాడతారు అత్తమ్మ, డబ్బులు ఉంటే బంగారం కొనుక్కున్నా కానీ పాపకు వస్తుంది కదా, ఒకటే పాప. అట్లీస్ట్ డబ్బులు ఆలోచిస్తున్నావు, ఆవిడ ఎందుకు చేయించుకుందో నాకు అర్థం కాలే ఇప్పటికి. ఓకే, పాపకైనా వస్తే తనకైనా వస్తాను అట్లా చెప్పినా నాకు అసలు ఇక అది చెప్పి నాకు విసుగొచ్చి నేను వదిలేసిన. ఇక తను ఏంటంటే ఈ అయిన తర్వాత ఇక తన దగ్గర ఇక ఊకే బయటకు, నేనేమో వేరే కంపెనీలో జాబ్కి వెళ్ళేవాడిని, తనేమో ఆఫీస్ అని చెప్పేసి తనతోని ఇక సైట్లకు అది ఇదని తిరగడం అలవాటు అయిపోయి తనతోనే షాపింగ్స్కు, డిన్నర్స్కు, వాటికి వీటికి అన్నిటికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఈ విషయం నాకు తెలియక నేను నార్మల్గా డ్యూటీకి వెళ్తుంది కదా, వస్తుంది కానీ అనుకున్నాను. యాక్చువల్లీ ఈ విషయం వాళ్ళ వైఫ్ కూడా తెలుసట. వాళ్ళ వైఫ్కు మ్యారీడ్, ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన తర్వాత తనకు డైవర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అయింది. సెకండ్ మ్యారేజ్ అయ్యి 2 బాబులు, ఒక బాబు వచ్చేసి 10th క్లాసు, ఇంకో బాబు వచ్చేసి 7 years 8, 9 years ఉంటాయి, పెద్దవాడే. వాళ్ళు 2 పిల్లలు. అతని గురించి వాళ్ళ బ్రదర్ ఏమని నాకు రీసెంట్లీ తెలిసింది ఏంటంటే, మా తమ్ముడు చాలా దుర్మార్గుడు, ఆల్రెడీ ఫస్ట్ వైఫ్తో ఇట్లనే టార్చర్ చేసి ఇది డైవర్స్ తీసుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ ఇది, ఈమెతో కూడా సరిగ్గా లేడు, ఇట్లనే బయట చిన్న అఫైర్లు పెట్టుకునేవాడు, ఆ మధ్యలో గొడవలు అయితే నేనే సర్ది చెప్పానని వాళ్ళ బ్రదర్ రీసెంట్లీ నాకు చెప్పాడు. ఇట్లా తిరుగుతున్నాడు. నాకు అంత డౌట్ రాలేదు. నేను ప్రతిసారి చెప్పేవాడిని, చెప్పి నాకు విసుగు వచ్చేసి నేను ఏం చేశాను, మా పేరెంట్స్ని పిలిపించాను. ఒకసారి పిలిపించేసి ఇట్లా అమ్మ నాన్నని పిలిపించేసి ఇట్లా జరుగుతుంది, గొడవలు జరుగుతుంది, తింటలేదు, వాళ్ళ మమ్మీ వాళ్ళ సపోర్ట్ తనకే సపోర్ట్ ఇస్తుందని చెప్తే ఏం చేసింది, తను మా మిస్సెస్ వేరే వాళ్ళ రిలేటివ్స్ను చుట్టాలని తీసుకురావాలన్నా తీసుకురాకుండా తీసుకొచ్చేది. 2 times గొడవలు అయితే 2 times తనని తీసుకొచ్చి ప్రతి దానికి అతని సలహాలే. ఏమైంది, మేమేమో తప్పు పని ఏం చేయట్లేదు కదంటే, సార్ తప్పు పని చేయట్లేదా నేను వచ్చి చూడట్లేదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, తను డ్యూటీకి వెళ్తుంటే జాబ్కి వెళ్తే జాబ్ పరంగానే రావాలి, మీరు బయట తిరగడము, షాపింగ్స్కి వెళ్ళడం, వాటి వీటికి బాగోదు. అంటే రియల్ ఎస్టేట్ ఏదైనా కానీ ఫస్ట్లో నాకు కూడా అనుభవం ఉంది సార్, నేను తెలుసు, నాకు కూడా రియల్ ఎస్టేట్ గురించి నాకు ఇంతకుముందు నేను చేసిన బ్రదర్ ద్వారా నేను తెలుసుకున్నా. మీరు ఇట్లా తిరిగితే బాగోదు సార్ అని చెప్పేసి చెప్పిన. లేదు మేము అట్లా ఏం లేదు, మీకు ఏదో మైండ్ అనేది తప్పుగా ఆలోచిస్తారు మీరు అని నన్ను. మీ వైఫ్ మీరు కలిసే ఉన్నారా ఇప్పుడు లేదు. ఎంతకాలం నుంచి దూరంగా ఉన్నారు? నేను వచ్చేసి మా వైఫ్కు 8 months అవుతుంది. మీరు వెళ్ళిపోయారా, ఆవిడ వెళ్ళిపోయింది? ఆవిడ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రెంటెడ్ హౌస్ లో నుంచి? లేదు మేడం, మీరు ఓన్ హౌస్ కొనుక్కున్నారా? ఓన్ హౌస్ నాకు తెలియకుండా ఒక పని చేసి తను ఏది కూడా నాకు సస్పెన్స్గా చేసింది మేడం. ఈ సర్జరీ నుంచి ప్రతి ఒక్కటి సస్పెన్సే. ఆవిడ ఒక ఇల్లు కొనుక్కుంది. తను ఒక ఇల్లు కొనుక్కుంది. ఇంకోటి నేను కారు కొన్నానని చెప్పాను కదా, తను ఏం చేసిందంటే, నేను నార్మల్ నా బైక్ మీద డ్యూటీకి వెళ్ళేవాడిని, తనకు కార్ డ్రైవింగ్ నేను నేర్పించాను. తను అలవాటు అయిపోయింది, కారుకు అలవాటు అయిపోయి ఏం చేసింది, కారు చిన్నగా అయిపోయింది, నాకు పెద్ద కారు కావాలంటే, లేదు డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళి కొంటావు, ఇప్పుడు నేను లోన్ కట్టుకోవాలి, నువ్వు కారు కొనాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తాను అంటే, నేను కట్టుకుంటా కారు లోన్ అని చెప్పింది. ఆవిడకి ఎంత శాలరీ వస్తుందో మీకు చెప్పాలి, అది ఎంత ఇన్కమ్ వస్తుంది తెలియదు మేడం. తెలియదు. ఆవిడ సీక్రెట్ గా ఒక ఇల్లు కొనుక్కుంది, మీకు తెలియదు. అది రిజిస్ట్రేషన్ ముందు రోజు చెప్పింది నాకు. చెప్పిందిగా, రిజిస్ట్రేషన్ ముందు రోజు చెప్పింది, ఆపరేషన్ ముందు రోజే చెప్పింది, ఇది ముందు రోజు చెప్పింది. ఎన్ని రోజులు అయింది ఆవిడ ఫ్లాట్ కొని? తను ఆగస్టులో తీసుకుంది మేడం. ఎక్కడ కొన్నారు? ఆగస్టులో మల్లంపేటలో ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ షిఫ్ట్ అయిపోయి ఓన్ ఫ్లాట్ లో ఉంటున్నారు. ఫ్లాట్ లో ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు అని అడగలేదా మీరు? నేను అడిగాను, అడిగితే మేము పెద్ద డీల్ చేసాము, పెద్దది ప్రాజెక్ట్ తీసుకున్నాము, ప్రాజెక్ట్లో కొంచెం లాభం వచ్చింది, దాని ద్వారా నేను ఒక 10 lakhs కట్టానని చెప్పింది. 10 lakhs కట్టానంటే మిగతా డబ్బులు ఎట్లా అడ్జస్ట్ చేస్తావు, ఇక్కడ నీ కార్ లోన్ ఉంది, కార్ లోన్ ఎలా క్లియర్ చేయాలి? తను బ్రేజా తీసుకుంది మేడం. బ్రేజా తీసుకుంది. ఆ కార్ లోన్ కట్టాలన్నా చాలా కష్టము. నేను ఇచ్చిన నా పాత కార్ అమ్మేసాను, పాత కార్ అమ్మేసి 2,80,000 ఇచ్చాను. అలాగనే తను కొన్ని వర్క్ చేసినప్పుడు ఒక 1.5 lakh వరకు వచ్చాయి. ఆ డబ్బు రిజిస్ట్రేషన్ కి మీరు వెళ్ళలేదా? ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కి నన్ను చెప్పి తీసుకెళ్ళింది. వెళ్ళావు కదా, అప్పుడు నీకు తెలుసా లోన్ లో ఉంది ఫ్లాట్ అని? ఫ్లాట్ లోన్ లో అయితే ఉంది. అడిగాను, అది కూడా అడిగాను. డౌన్ పేమెంట్ ఎంత నాన్న?
10 లక్షలు కట్టానని చెప్పి. ఈఎంఐ ఎంత పడుతుంది? అది నాకు మిగతా అసలు ప్రాపర్టీ ఇంత ఒక అమౌంట్ సర్టెన్ అమౌంట్ తీసుకుంటున్నాను కూడా చెప్పలేదు నేను. చాలా ఆ ఇంట్లోకి డాక్యుమెంట్ రైటర్ అడిగితే చెప్తారు కదా మీరు అక్కడ దాకా రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ నాకు ఈ మొత్తం మా మిస్సెస్ ఇద్దరు కలిసి ఆ ల్యాండ్ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు వాళ్ళే వెళ్ళి చూసారు, అంతా వాళ్ళే దాని గురించి మాట్లాడారు. నాకు దాని గురించి ఏమీ చెప్పలేదు. నీకేమీ చెప్పరయ్యా, నువ్వు వెళ్ళాలి కదా, అది మొగుడుగా నీ హక్కు కదా. ఏదో ఆవిడేదో కొనుక్కుంటుందంటే కనుక వాడు మోసం చేస్తాడు, నేను వస్తానని పోవాలిగా. నువ్వు రాకేష్ వాళ్ళిద్దరే వెళ్ళారు, నేను అడగను, నాకు తెలియదు, మొదటి నుంచి ఇదే తొంతనిది, నేను అడగను, నేను తెలుసుకోను, రిజిస్ట్రేషన్ రోజు అయితే తెలిసింది కదా. తెలిసింది, నేను తెలిసినాక అడిగాను ఇన్ని డబ్బులు ఎక్కడి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కన్నా 10 lakhs సంటన్ అమౌంట్ కట్టాలి కాబట్టి నేను అడిగాను ఇన్ని డబ్బులు ఎక్కడి అంటే మేము పెద్ద ప్రాజెక్ట్ అదే అది అయిపోయింది. ఆ డాక్యుమెంట్ చూసినా తెలుస్తుంది. డాక్యుమెంట్ రైటర్ని అడిగితే 10 లక్షలు డిపాజిట్ అండి, మిగతాది పలానా బ్యాంక్ నుంచి లోన్ పెట్టుకున్నారని చెప్పేవాళ్ళు కదా, దాని వాల్యూ ఎంత అని చెప్పేవాళ్ళు కదా మీకు. అది నేను అడిగాను, నేను అడిగితే సటన్ ఒక 60 lakhs. ఇల్లు కొన్న ఎన్ని రోజులకు విడిపోయారు మీ ఇద్దరు? నేను డిసెంబర్లో నవంబర్లో నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయి ఆగస్టులో కొన్నారు, నవంబర్లో వెళ్ళిపోయింది. గృహప్రవేశం చేసుకున్నారా మీ ఇద్దరు? అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది నవంబర్. అప్పుడు మీ ఇద్దరే చేశారా? వచ్చాడు, వాళ్ళ మిస్సెస్ వచ్చింది, మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు. మీ అమ్మా నాన్న ఉన్నారా? మా అమ్మ నాన్న రాలేదు అప్పుడు. ఎందుకు 10 ఏళ్ళు అవుతుంది ఇంకా కలవలేదా మీ అమ్మ? అప్పటికి చెప్పాను కదా, ఒకసారి ఫస్ట్ టైం ఒకసారి గొడవ జరిగినప్పుడు పిలిపించిందని. అప్పుడు ఏం చేసిందంటే నా మీద మా ఫ్యామిలీ వాళ్ళ మీద కేసు వేసింది, పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేసింది. నేను డౌరీ హరాస్మెంట్ చేస్తున్నానని నా పైన కేసు వేసింది పిఎస్లో వేస్తే, అప్పుడు మా పేరెంట్స్కి నచ్చక వాళ్ళు మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి నేనేం చెప్పలేదు కదా, నాకు రీసెంట్లీ మీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి కేసు కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నది. తర్వాత మీ ఇద్దరు ఇల్లు కొనుక్కున్నారు, ఏదో నడిచింది. నవంబర్ లో ఏం జరిగి మిమ్మల్ని బయటకు తోసేసింది? నవంబర్ లో ఏం జరిగిందంటే మేము దానికి ముందు దసరా టైంలో తను ఊరెళ్ళి వచ్చిన తర్వాత నార్మల్గా ఫోన్ ఇలా బెడ్ మీద ఉంటే నేను నార్మల్గా చూసాను. తన ఫోన్లో తిన్నవారా నాని కన్నా బుజ్జి అని రాకేష్ నుంచి మెసేజ్ ఉన్నాయి. నేను ఈ విషయంలో అడిగాను, అడిగితే అరే నువ్వు అడగదా ఎవరిని, ఎందుకు అడిగా గిట్లెందుకు మెసేజ్ చేస్తుంది బుజ్జి కన్నా అని, ఏవే మెసేజ్లు బాగోదు కదా, తను ఒక కంపెనీ నీకు కంపెనీలో ఒక సార్ అన్నప్పుడు సార్ లెవెల్లో ఉండాలి, బుజ్జి కన్నా అని అదేంటి మెసేజ్లు అది నాకు నచ్చలేదు. ఇంకోటి తను మర్యాదగా అడిగా, నేను ఫస్ట్ మెల్లగానే అడిగాను సార్, ఎందుకంటే గొడవ పెట్టుకున్నట్టు అయిపోతుంది ప్రతిసారి. తను సార్ నేను ఒకటి ఏదైనా మాట్లాడితే తను గట్టిగా అరిచేది, గట్టిగా అరిచేసరికి చుట్టుపక్కల ఫ్లాట్ వాళ్ళు వచ్చి పక్కకు వచ్చి చూసేవాళ్ళు ఏంటి నాన్ సెన్స్ అని. వాళ్ళు అనేసరికి నేను ఆ గొడవలు అనేది ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్లగా అడిగేవాడిని. ఎందుకు మెల్లగా అడిగి తన నుంచి ఆన్సర్ తీసుకొని తర్వాత మీరు ఒకసారి తనను కూడా ఎంక్వైరీ చేయొచ్చు మేడం, కావాలి మీరు మాట్లాడతారంటే మేము నమ్మం, మీరు స్మూత్ గానే మాట్లాడతారు తెలుసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.